తండ్రి, సకలాస్తుల వారికి నిలవైనటువంటి దేవానికే వందనాలు. మరొక శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసిన కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎడారి సెలయేర్ల ద్వారా అందరితో మాట్లాడమని నీ స్వరము ద్వారా ప్రతి వారిని సంధించి వారి హృదయ అక్కర చొప్పున మీరే వారిని కావలసినటువంటి ఆత్మీయ భౌతిక విధానములో వారిని సంధించి ఈ యొక్క ఎడారి సెలయేర్ల ద్వారా ఈ దినను మీరు సిద్ధపరిచిన సందేశం ద్వారా ప్రజలతో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, జూలై 4వ తేదీ నాడు. ఆ దర్శన విషయమును నిర్ణయకాలమును జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకములో ఆడమ్ స్లోమన్ ఒక దర్శనం గురించి రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకవ ధనాగారాన్నంతటిని చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒకచోట ఆలస్యంగా అదే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబు, ఎన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటికి బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం కావటం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రము కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాలు ఆఫీసు మేనేజరు గారు ప్రేమ, జ్ఞానం మితిలేనివి. అవి మనకు ఊహకు అందవు. మనుషులు కృప పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకోనివ్వడు. కావున మీ యందు దయ చూపునని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనములో మీ కష్టకాలములో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదికి రానియడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికి మాలిన చెత్తంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రేమను శకించి ఆయన్ను పరిపాతానికి గురి చేయండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన కీర్తించి కనపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు? మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు పూర్తిగా. మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘాల మీద తన ఎండను కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని. ఇప్పటిదాకా పడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడుతాడు? బెదిరిని గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. సందేహించక ఇంకెప్పుడు. గతములో నీవు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు, ఎప్పుడుకు అలాగే ఉంటాడు.